హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భయపెట్టిన దేశభక్తుడు. అహింస కాదు, అవసరమైతే ఆయుధంతోనే స్వాతంత్రాన్ని తెచ్చుకోవాలి అని పూనుకున్న శక్తివంతమైన నాయకుడు. ఆయన పేరు సుభాష్ చంద్రబోస్. అందరూ ప్రేమతో నేతాజీ అని పిలిచేవారు. అయితే ఈ నాయకుడి కథ చివరిలో మాత్రం అద్భుతమైన మిస్టరీగా మిగిలిపోయింది. ఆయన 1945లో ప్లేన్ క్రాష్లో చనిపోయారా, లేదా అండర్ గ్రౌండ్గా రష్యాలో బ్రతుకుతున్నారా? గుమ్నమీ బాబా ఎవరు? నేతాజీ జపాన్ ఎందుకు వెళ్ళాడు? ఈ మిస్టరీకి సంబంధించిన షాకింగ్ ఫ్యాక్ట్స్, సీక్రెట్ ఫైల్స్, థీరీస్ అన్నీ క్లియర్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. 1897 జనవరి 23 ఒడిశా రాష్ట్రంలోని కటక్ నగరంలో జానకీనాథ్ బోస్ మరియు ప్రకులతీదేవి దంపతులకు సుభాష్ చంద్రబోస్ జన్మించారు. తండ్రి జానకీనాథ్ బోస్ ప్రముఖ న్యాయవాది, పేదల తరపున ఎన్నో కేసులు వాదించిన మానవతావాది. తల్లి ప్రకులతీదేవి విశేష మాతృభక్తితో సాంప్రదాయవాదిగా ప్రసిద్ధురాలు. చిన్ననాటి నుండే సుభాష్లో దేశభక్తి, ధైర్యం, స్వతంత్ర భావనలు పరిక్రమయ్యాయి. ఆయన చదువు కూడా చాలా ప్రతిభావంతంగా ఉండేది. 1899 to 1913 రెవెన్షా కాలేజియేట్ స్కూల్లో చదువుతూ లెసన్స్తో పాటు భారతదేశ చరిత్ర, బ్రిటిష్ ప్రభుత్వం దోపిడీ గురించి తెలుసుకుంటూ ఎదిగాడు. 1913 to 1999 ప్రెసిడెన్సీ కాలేజ్, కోల్కతా. అక్కడ బ్రిటిష్లపై ద్వేషం పెరిగింది. ఒక బ్రిటిష్ ప్రొఫెసర్ భారతీయుల్ని అవమానంగా మాట్లాడాడని ఆయనను కొట్టాడు. దీంతో ఆయనపై కేసు పెట్టడం జరిగింది. కాలేజీ నుండి సస్పెండ్ అయ్యాడు. అయితే చదువును అక్కడితో ఆపలేదు. స్కాట్ చర్చ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. అక్కడ ఫిలాసఫీలో పట్టా సాధించాడు. ఐసిఎస్ రిజైన్. ఐసిఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్. 1920లో ఐసిఎస్ ఎగ్జామ్ రాసి 4th ర్యాంక్ సాధించాడు. ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగం వచ్చేది. కానీ అదే సమయంలో మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ ఉద్యమం జరుగుతుంది. దీంతో ఆయన మనసు ప్రశాంతంగా ఉండలేదు. దేశం ప్రభుత్వం కావాలంటే బ్రిటిష్ ప్రభుత్వానికి ఉద్యోగం చేయడం సరేనా అని ప్రశ్నించుకున్నాడు. 1921లో వాళ్ళ నాన్నగారు ఎంత చెప్పినా వినకుండా తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. దేశ స్వతంత్ర పోరాటంలోకి అడుగుపెట్టాడు. స్వాతంత్ర ఉద్యమంలో నాయకత్వం. 1921 to 1924 దేశబంధు చిత్తరంజన్ దాస్ నాయకత్వంలో స్వరాజ్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. తర్వాత 1924లో కోల్కతా మున్సిపల్ కమిషనర్ అయ్యాడు. ఆయన చేసిన ఉద్యమాలు, పోరాటాలు చూసి బ్రిటిష్ వారికి ఆయన్ని చూసి భయం పట్టుకుంది. 1925లో అరెస్టు చేసి అలీపూర్ జైల్లో వేశారు. జైల్లో ఆయన ఆరోగ్యం దెబ్బతింది. దాంతో ఆయనను ఇంటి నిర్బంధంలో పెట్టారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి. 1938లో పరిపూర్ కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అక్కడే మహాత్మా గాంధీతో మొదటిసారి అభిప్రాయ భేదం జరిగింది. గాంధీ గారు అహింసతో పోరాడదాం అనేవారు, కానీ బోస్ అలా కాదు, అవసరమైతే ఆయుధ పోరాటం చేద్దామనేవారు. 1939లో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కానీ గాంధీ, నెహ్రూ వర్గాలు ఆయనకు వ్యతిరేకం కావడంతో ఆ పార్టీలో నుండి బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించాడు. ఇండియాని విడిచి వెళ్ళడం. 1941లో బ్రిటిష్ వారు అరెస్టులో ఉంచగా డిస్గైజ్లో పర్షియన్ ముస్లిం వేషం ధరించి బంగాళాఖాతం నుంచి ఆఫ్ఘనిస్తాన్, కాబూల్, రష్యా మీదుగా జర్మనీ చేరాడు. జర్మనీలో హిట్లర్ని కలిసి ఇండియన్ ఫ్రీడమ్ కోసం సపోర్ట్ అడిగాడు. కానీ ప్రాక్టికల్గా మిలిటరీ ప్లేస్ లేకపోవడం వల్ల నేతాజీ సపోర్ట్ కోసం జపాన్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. వరల్డ్ వార్ 2లో జపాన్ బ్రిటిష్ని అపోజ్ చేస్తుంది. ఆల్రెడీ ఐఎన్ఏని స్టార్ట్ చేసి బ్రిటిష్ని ఇండియా నుండి బయటకు పంపించే ప్లాన్ వేసుకుంది. అయితే నేతాజీ జపాన్ వెళ్ళడానికి ముఖ్యమైన కారణాలు: ఐఎన్ఏని లీడ్ చేయడం, జపాన్ మిలిటరీ ఫండ్స్, వెపన్స్ సపోర్ట్ కోసం వెళ్ళాడు, ఆజాద్ హిందూ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడం, ఇండియన్ ప్రిజనర్స్ని ఐఎన్ఏలో కలుపుకొని బ్రిటిష్ మీద వార్ చేయడం. జపాన్ ఫుల్గా నేతాజీకి సపోర్ట్ ఇచ్చింది. ఐఎన్ఏ సోల్జర్స్కి నేతాజీ మిలిటరీ జోష్ ఇచ్చారు. ఇక్కడే ఆయన ప్రసిద్ధమైన ఒక స్లోగన్ చెప్పారు: గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. అంటే మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అని ప్రసంగం చేశాడు. 1945లో ప్రపంచ యుద్ధం చివరి దశ. అప్పటి వరకు జపాన్ చాలా దేశాల్ని ఆక్రమించింది. 1945 ఆగస్ట్ 6 అమెరికా జపాన్లోని హిరోషిమా మీద అణుబాంబు వేసింది. అది జరిగిన 3 రోజులకే ఆగస్టు 9 నాగసాకి మీద రెండో అణుబాంబు. ఈ 2 అణుబాంబులతో జపాన్ పూర్తిగా కుంగిపోయింది. ప్రతిపక్షాల ముందు లొంగిపోవాలని నిర్ణయించుకుంది జపాన్. ఇది జరుగుతున్న టైంలో
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జపాన్ మద్దతుతో బ్రిటిష్ ఇండియాపై పోరాటం చేస్తున్న ఐఎన్ఏ సైన్యాన్ని బర్మా అంటే ఇప్పటి మయన్మార్, మణిపూర్, కోహిమా వరకు తీసుకెళ్లాడు. జపాన్ ఓడిపోతున్న వార్తతో ఐఎన్ఏకి సపోర్ట్ పూర్తిగా తగ్గిపోయింది. ఐఎన్ఏ అక్కడి నుండి వెనక్కి వచ్చేసింది. ఐఎన్ఏ వెనక్కి వెళ్తూ నేతాజీ చివరి దశలో 1945 ఆగస్ట్ 18 నేతాజీ తైవాన్లో ఉన్న జపనీస్ బాంబర్లో డైరెన్కి వెళ్తున్నారని అఫీషియల్ స్టేట్మెంట్. టేకాఫ్ తర్వాత ప్లేన్ క్రాష్ అయిందని చెప్పారు. బట్ ప్రాబ్లం ఏంటంటే బాడీ లేదు, డెత్ సర్టిఫికేట్ లేదు, ఫోటో లేదు, ఐ విట్నెస్ ప్రాపర్ స్టేట్మెంటు లేదు. అక్కడి నుంచి ఈ మిస్టరీ స్టార్ట్ అయింది. టాప్ థియరీస్. నెంబర్ 1 అఫీషియల్ ప్లేన్ క్రాష్ థియరీ. జపాన్ ఆర్మీ చెప్పిన దాని ప్రకారం క్రాష్లో నేతాజీ హాస్పిటల్కి తీసుకెళ్ళాక చనిపోయారని చెప్పారు, కానీ ఎటువంటి ఎవిడెన్సే లేదు. నెంబర్ 2 రష్యా ఎస్కేప్ థియరీ. నేతాజీ ప్లేన్లో లేడు, జోసెఫ్ స్టాలిన్తో కలవడానికి సోవియట్ రష్యాకి వెళ్ళిపోయారని రిపోర్ట్స్లో చెప్పారు. జోసెఫ్ స్టాలిన్ అంటే రష్యా కమ్యూనిస్ట్ లీడర్, బ్రిటన్ని అపోజ్ చేశాడు. వరల్డ్ వార్ 2లో అలైడ్ లీడర్. నేతాజీ అండర్గ్రౌండ్లో ఉండి రష్యా పొలిటికల్ ఆల్యూజం తీసుకొని ఫ్రీడమ్ ఫైట్ ప్లాన్ చేశారు అని రూమర్స్ ఉన్నాయి. నెంబర్ 3 గుమ్నమీ బాబా మిస్టరీ. 1950-1985లో ఫైజాబాద్ అంటే ఉత్తరప్రదేశ్లో ఒక సాధు సీక్రెట్ లైఫ్లో ఉండేవారు. ఈయన దగ్గర నేతాజీ లెటర్స్, ఐఎన్ఏ ఐటమ్స్, జర్మనీ బైనోక్లర్స్, టైప్ రైటర్స్ దొరికాయి. ముఖర్జీ కమిషన్ ఇన్వెస్టిగేషన్లో వాయిస్, హ్యాండ్ రైటింగ్ కూడా మ్యాచ్ అయ్యాయని సస్పెన్స్ అయింది. ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చాలామంది నమ్మారు. నెంబర్ 4 అండర్గ్రౌండ్ సీక్రెట్ లైఫ్ థియరీ. నేతాజీ ఇండియా ఇండిపెండెన్స్ తర్వాత కూడా అండర్గ్రౌండ్గా నుంచి బ్రిటిష్కి సీక్రెట్ ఆపోజిషన్ గ్రూప్ క్రియేట్ చేశారు అని ఎన్నో రిపోర్ట్స్ ఉన్నాయి. అయితే దీని మీద గవర్నమెంట్ 3 కమిషన్స్ వేసింది. అందులో మొదటిది షా నవాజ్ కమిటీ 1956. ప్లేన్ క్రాష్లోనే నేతాజీ గారు చనిపోయారని కన్ఫర్మ్ చేశారు. నెంబర్ 2 ఖోస్లా కమిషన్ 1970. ఈ కమిషన్లో కూడా నేతాజీ గారు ప్లేన్ క్రాష్లోనే చనిపోయారని కన్ఫర్మ్ చేశారు. నెంబర్ 3 ముఖర్జీ కమిషన్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అదే ఇది 1999 to 2005 వరకు జరిగింది ఈ కమిషన్. ఇందులో నో ప్రూఫ్ ఆఫ్ డెత్ ఇన్ ప్లేన్ క్రాష్. నేతాజీ ప్లేన్ క్రాష్లో చనిపోలేదు అని సజెస్ట్ చేసింది, కానీ ఇండియన్ గవర్నమెంట్ ఈ రిపోర్ట్ని రిజెక్ట్ చేసింది. నెంబర్ 4 రెంకోజీ టెంపుల్ అషెస్ మిస్టరీ. జపాన్లో రెంకోజీ టెంపుల్లో నేతాజీ గారి అషెస్ ఉన్నాయని చెప్పినా ఇండియన్ గవర్నమెంట్ అవి తీసుకురాలేదు. అవి నేతాజీవి కాదని ఎవిడెన్స్ చెప్పాయని చెప్పారు. అండ్ లాస్ట్ వన్ పబ్లిక్ రూమర్స్ అండ్ ఐ విట్నెస్ రిపోర్ట్స్. 1948లో బెంగాల్ రైల్వే స్టేషన్లో నేతాజీని చూశామని కొందరు చెప్పారు. అండ్ 1965లో రష్యాలో ఆయనని కలిశామని కొందరు చెప్పారు. ఎన్నో సీక్రెట్స్ ఉన్న ఇంటెలిజెన్స్ ఫైల్స్ని లీక్ అవ్వకుండా బ్రిటిష్ అండ్ ఇండియా గవర్నమెంట్ కవర్ చేస్తున్నారని ఎలిగేషన్స్ ఉన్నాయి. ఈ నేతాజీ డిస్పేరెన్స్ స్టోరీ ఇండియా హిస్టరీలో బిగ్గెస్ట్ మిస్టరీ. ఆయన ప్లేన్ క్రాష్లో చనిపోయారా, రష్యాకి వెళ్ళిపోయారా, గుమ్నమీ బాబాగా ఉండిపోయారా, ఎందుకు ఎవిడెన్సెస్ కాన్సల్ట్ చేస్తున్నారు? ఈ క్వశ్చన్కి ఇప్పటి వరకు అఫీషియల్ క్లారిటీ లేదు. మీరేమనుకుంటున్నారు? నేతాజీ డిస్పేరెన్స్ మిస్టరీ గురించి మీ ఒపీనియన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో పవర్ఫుల్ మిస్టరీతో కలుద్దాం. జై హింద్.